ప్రతిపక్ష నేత కార్యక్రమానికి స్వాగతం. ఇక చంద్రబాబు నాయుడు గారిని కొంతసేపు ప్రశ్నలు వేద్దాం. చంద్రబాబు గారు, మీకోసం యాత్ర ఎలాంటి అనుభూతుల్ని ఇస్తోంది? మీకు ప్రజల్లో తిరుగుతున్నప్పుడు ఎదురవుతున్న అనుభవాల గురించి చెప్పండి. ఈరోజు నేను ప్రజల్లో తిరిగినప్పుడు అనేక విషయాలు తెలుసుకోగలుగుతున్నాం. ఏదైతే భారతదేశంలో ఆర్థిక సంస్కరణలు పెట్టిన తర్వాత, అభివృద్ధి పథకాలు ప్రయత్నం చేసిన తర్వాత మనం అందరం కూడా చాలా అభివృద్ధి జరుగుతూ ఉంది, బాగా వెళ్తున్నాయి, బాగా గ్రోత్ వస్తూ ఉంది అని అందరం కూడా అనుకుంటున్నాం. కానీ గ్రామ స్థాయి పోయినప్పుడు కానీ లేకుంటే క్షేత్రస్థాయి పోయినప్పుడు కానీ చాలా అనుభవాలు వస్తున్నాయి. ఎందుకంటే నేను ఈ యాత్రలో ప్రజల్ని ఎక్కువ కలుస్తున్నాను, ప్రజలతో ఎక్కువ మమేకం అవుతున్నాను. ఎక్కువ పేదవాళ్ళతో, రైతులతో, చేతివృత్తులతో, కూలీలతో, లేకపోతే రిక్షా డ్రైవర్లు కానీ, ఆటో కార్మికులు కానీ ఇలాంటి వాళ్ళతో ఎక్కువ మాట్లాడుతున్నాను. వాళ్ళతో మాట్లాడినప్పుడు చాలా సమస్యలు ఉన్నాయి. మన దేశంలో ఒక సర్వే ప్రకారం కూడా 70% జనాభాకి 20 రూపాయలు తలసరి ఆదాయం వస్తుంది. మిగిలిన వాళ్ళందరికీ కూడా ఏదైతే మనం ఎక్కువ ఆదాయం అనుకుంటున్నామో అది కొంతమందికే పరిమితం అవుతా ఉంది. ఇవన్నీ కూడా సరిచేయకపోతే పేద ప్రజల్లో ఫ్రస్ట్రేషన్ వస్తుంది. అంతేకాకుండా వాళ్ళు పూర్తిగా రివోల్ట్ అయ్యే పరిస్థితి వస్తుంది. అది సమాజానికి మంచిది కాదు. రిఫార్మ్స్ అనేటివి సంస్కరణ చాలా. ఎలాంటి ఆదరణ మీకు జనం నుంచి లభిస్తుందని మీకు ఎలా అనుభూతి గురించి? నేను పోయినప్పుడు చాలా బ్రహ్మాండమైన స్పందన వస్తూ ఉంది. టౌన్స్ పోయినా, గ్రామాలకు పోయినా ఊర్లో వాళ్ళందరూ వస్తున్నారు, మహిళలు ఎక్కువగా వస్తున్నారు, యువత వస్తున్నారు, అదే మరి పిల్లలు ఎక్కువ వస్తున్నారు, రైతులు, అన్ని సెక్షన్స్ కూడా పెద్దగా రెస్పాన్స్ అవుతున్నారు. దానికి కారణం కూడా ఒకటి చూస్తే తెలుగుదేశం పార్టీ అధికారం ఉన్నప్పుడు కొన్ని పనులు చేసి విశ్వసనీయత వచ్చింది. జన్మభూమి కానీ, అడ్మినిస్ట్రేషన్ల పరిపాలన కంట్రోల్ కానీ ఇవన్నీ చేయగలిగాం. ఈరోజు అలాంటివి లేకుండా పోయినాయి. ఒకటి, మేము చేసిన పనుల వల్ల ఈరోజు ప్రజలు గుర్తుపెట్టుకోవడం. రెండోది, ఈ ప్రభుత్వం చేసే ప్రజా వ్యతిరేక విధానాలు, పరిపాలన పూర్తిగా స్తంభించే విధంగా చేయడం. ఈ రెండు కలిపే కొందరికి ప్రజల్లో ఎక్కువ రియాక్షన్. అంటే నేను ఒకటి అడుగుతాను, 9 ఏళ్ల పాటు మీరు అధికారంలో ఉన్నారు. ఆ అధికారంలో ఉన్నప్పుడు కూడా కొన్ని వందల సార్లు వివిధ ప్రాంతాలు, జిల్లాలు, గ్రామాలు పర్యటించారు. అప్పుడు పర్యటించిన దానికి ఇప్పుడు ప్రతిపక్షంలో పర్యటించిన దానికి ఎలాంటి తేడా మీరు గమనిస్తున్నారు? ఆ రోజు నేను ఒక ముఖ్యమంత్రిగా ప్రజల దగ్గరికి వెళ్ళాను, అనేక విషయాలతో వాళ్ళని చర్చించాను, వినూత్నమైన కార్యక్రమాలు పెట్టాం. శ్రమదానం, ప్రజల వద్దకు పాలన, జన్మభూమి, ఫైల్స్ క్లియర్ చేయడం, ఇలాంటి అనేక ప్రోగ్రాంలు పెట్టి మేము ముందుకు పోయాం. ఆ రోజు ఒక ప్రోగ్రాం బేస్డ్గా ముందుకు పోయినప్పుడు స్పందన వచ్చింది. ఈరోజు నేను ఒక ప్రతిపక్ష నేతగా భవిష్యత్తులో ఏం చేయబోతున్నాను, నా ఆలోచన ఏంటి, అదే మరి ప్రజల ఇబ్బందులు ఏంటి తెలుసుకోవడానికి పోయాను. దీనికి అనూహ్యమైన స్పందన ఉంది. అప్పటికిప్పటికి కంపారిజన్ లేదు. అయితే కొందరు కాంగ్రెస్ నాయకులేనండి, కొందరు కొన్ని వ్యాఖ్యలు చేస్తున్నారు. మీకోసం అని పెట్టుకున్నారంటే అంతకుముందు ఆయన నా కోసం అన్నట్లుగా ఆయన కోసం చేశారా ఏమిటి అని ఎద్దేవా చేస్తున్నారు. అంటే చాలామంది ఉంటారు నాయకులు, రాజకీయాలు ఎప్పుడు విమర్శలు ఉండకుండా ఉండవు. ఆ రోజు కూడా నేను భారతదేశం ప్రపంచంలోనే అగ్రదేశంగా తయారవుతుంది, భారతీయులు ప్రపంచంలో ఎవరికంటే తక్కువ కాదు, మనం అమెరికాతో పోటీ చేయొచ్చు, జపాన్ కంటే ముందు పోవచ్చు, సింగపూర్ కానీ, మలేషియా కానీ, చైనాతో పోటీ చేయొచ్చు అంటే నన్ను ఇదేమని అడ్డుగా చేశాడు. ఆంధ్రప్రదేశ్ని సింగపూర్ చేస్తా అన్నాడు, పోటీ పడతా అన్నాడు. ఇది సాధ్యమా, మీరు నమ్మతారని ఎద్దుగా చేసిన మనుషులు వీళ్ళందరూ. టెక్నాలజీ నేను పెడితే ఆ రోజు ఇదే మరి మాట్లాడారు. టెక్నాలజీ ఏంటి, కూడు పెడుతుందా, కంప్యూటర్ అన్నం పెడుతుందా అని మాట్లాడారు. ఈరోజు ఆ టెక్నాలజీ పట్టుకొని వీళ్ళు తిరిగే పరిస్థితికి వచ్చారు. నేనేమంటున్నానంటే విమర్శలు ఎప్పుడూ ఉంటాయి. నేను విమర్శలకు ఎప్పుడు బాధపడడం లేదు, భయపడడం లేదు. ఈరోజు నా ఆలోచన విధానం ఏంటంటే, మనం ఆర్థిక సంస్కరణలు పెట్టాం. ఆర్థిక సంస్కరణలు 2 విధాలు. ఒక విధంగా సంపద సమాజానికి వచ్చింది, అదే మరి ఆదాయాలు ప్రభుత్వానికి పెరిగాయి. ఇంకో పక్క దీనివల్ల ఫలితాలు కూడా నెగిటివ్గా వచ్చాయి. ఆ ఫలితాలు చూస్తే 11% ఇన్ఫ్లేషన్ పెరిగిపోయింది. పేదవాళ్ళందరూ కష్టపడుతున్నారు. 4 ఏళ్లలో ఎప్పుడు లేనంత ఇబ్బంది పడ్డారు. ప్రతి ఒక్క కుటుంబం 2,000 నుంచి 4,000 రూపాయలు అదనంగా భారం పడింది. ఇండ్లు కట్టుకోలేకపోతున్నారు. ఈరోజు సిమెంటు, స్టీలు, ఇసుక ఇవన్నీ పెరిగిపోయి ఇండ్లు కట్టుకునే పరిస్థితులు లేరు. అదే మరి రెంట్ బాడుగులు విపరీతంగా పెరిగిపోయినాయి. రైతుల పరిస్థితి చాలా దారుణంగా తయారైంది. ఈ ఆర్థిక సంస్కరణలు వచ్చి ఏవైతే ఎరువులు ఉన్నాయో, ఎరువులకు ఫెర్టిలైజర్స్ కిట్ అన్నిటికీ కూడా సబ్సిడీ లేకపోతున్నారు. దానివల్ల ఎరువులు దొరకడం లేదు. కృత్రిమ కొరత సృష్టించి ఎక్కడ చూసినా బ్లాక్ మార్కెట్ వచ్చింది. రైతుల్లో ఆ రియాక్షన్ ఉంది. రైతులు వ్యవసాయం చేసి నష్టపోతున్నారు, అప్పులు లేకపోతున్నారు, వాళ్ళలో కూడా విపరీతమైన రియాక్షన్ ఉంది. ఇవన్నీ చూసిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఆలోచన విధానాన్ని మార్చుకోవాల్సిన అవసరం ఉంది. మనం సంపద సృష్టించిన, సంస్కరణలు పెట్టిన పేదవాళ్ళు, సామాన్య ప్రజలకు లాభం జరగాలి.
ఆ లాభం జరగకుండా కొంతమందికే జరిగితే మాత్రం అది ఉపయోగం లేదు. కానీ కొంతమంది విమర్శ ఏమిటంటే ప్రధానంగా రాష్ట్ర ఆర్థిక మంత్రి రోసయ్య గారు మీ మీద స్పష్టమైన అభియోగం మోపుతా ఉన్నారు. మీరు చేస్తున్న హామీలు కానీ వాగ్దానాలు కానీ ఇవన్నీ చూస్తే దేశ బడ్జెట్ కూడా సరిపోదు అని అంటున్నారు. ఆ రోజు నేను 1,00,000 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ వస్తుందంటే విజన్ 2020లో ఎగతాళి చేశారు 1,00,000 కోట్ల అని. ఈరోజు 70,000 కోట్ల ఆదాయాన్ని అడ్డదిడ్డంగా సంపాదించే పరిస్థితి వచ్చారు. కానీ ఆదాయానికంటే ముఖ్యంగా దాన్ని ఏ విధంగా స్పెండ్ చేస్తున్నది ఇంపార్టెంట్. ఈరోజు ఆదాయం ఎట్లా వస్తూ ఉందంటే ప్రజలు పన్నులు కడుతున్నారు, పన్నులు కట్టినాక ఆదాయం వచ్చింది. వచ్చిన ఆదాయాన్ని ప్రియారిటైజేషన్లో వీళ్ళు ఎక్కడైతే ముడుపులు వస్తాయో డబ్బులు వస్తాయో అక్కడే ఖర్చు పెడుతున్నారు. ఆదాయం పెంచుకోవడంలో కూడా కొంత ఒక పద్ధతి ఉంటుంది. ఈరోజు బెల్ట్ షాపులు పెట్టి చీప్ లెక్కర్ ఇవన్నీ కూడా విపరీతంగా రేట్లు పెంచి రెంటల్స్ పెంచి పేదవాళ్ళు దోచుకునే పరిస్థితి వస్తూ ఉంది. సమాజం నిర్వీర్యమయ్యే పరిస్థితి వస్తూ ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరికి మనందరం రాజకీయాల్లోకి వచ్చింది సమాజానికి సేవ చేస్తామని, ప్రజల్ని పైకి తెస్తామని వచ్చి ప్రజల్ని పైకి తేవకుండా సమాజానికి సేవ చేయకుండా మనం వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టే పరిస్థితి వచ్చాం. అది కరెక్ట్ కాదు. అంటే ఒకప్పుడు పెద్ద సంస్కరణవాదిగా మీరు పేరు పొందారు. దేశ స్థాయిలోనే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో కూడా మీరు ప్రతిపాదించిన సంస్కరణల మీద చాలా చర్చ కూడా జరిగింది. మీరు స్వయంగా ఒక పుస్తకం కూడా ఆ విషయం మీద రాశారు. కానీ ఇప్పుడు పూర్తి రివర్స్గా మీరు రుణాలు కట్టొద్దు అని చెప్పడం మీద చాలా విమర్శలు వస్తున్నాయి. ఇదేమిటి చంద్రబాబు నాయుడు గారు ఇట్లా రివర్స్గా మాట్లాడుతున్నారు అనేటువంటి వ్యాఖ్యలు వస్తున్నాయి. అవి మీ దృష్టికి వస్తున్నాయా, రావటం లేదా? వస్తే వాటికి మీరు ఇచ్చే సమాధానం ఏంటి? నేనేమంటానంటే, నేను ఆ రోజు సంస్కరణలు అందరికంటే ముందు నేనే ప్రారంభించాను. సంపద ఏ విధంగా సృష్టించాలో ప్రపంచం మొత్తం స్టడీ చేసి నేనే దానికి నాయకత్వం వహించాను. అదే మరిగా ఆ రోజు గవర్నమెంట్ కూడా ఆదాయం సంపద వస్తే ఆటోమేటిక్గా వస్తుందని అవన్నీ చేశాం. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కానీ మీరు చెప్పినట్టు భారతదేశంలో కానీ టెక్నాలజీ టెలికమ్యూనికేషన్ సెక్టర్ నేనే ఆ రోజు ముందు ఇది చేశాం. అదే మరి ఎయిర్పోర్ట్లు, గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్కి పోయాం, రోడ్లు, పవర్ సెక్టర్ అన్నీ చేశాం. అయితే ఈరోజు మనం ఆలోచించుకోవాల్సిన దేశంలో మనుషులు ఉన్నారు. అందరి తీరు ఏంటంటే ఈ యొక్క ఆర్థిక సంస్కరణ ఫలితాలు, అభివృద్ధి ఫలితాలు కింద ప్రజలకు చేరతాయనేది ఒక థీరీ. అది 30 ఏళ్ళు 40 ఏళ్ళు పడుతుంది అనేది. నేననేది ఏంటంటే ఈరోజు సంస్కరణలకు నేను వ్యతిరేకం కాదు, సంస్కరణ వద్దని చెప్పడం లేదు. సంస్కరణ అంటే ఏంటి? సమర్థత పెంచడం, అది చేయాలి. కానీ ఆ ఫలితాలు పేదవాళ్ళకి రాకుండా పోతే ఏ కొద్దిమందికి పరిమితం అయితే ఆ సంస్కరణలు మనకు అవసరం లేదని నా అభిప్రాయం. అందుకని నేను రీఓరియంట్ చేయమంటున్నాను. టోటల్గా ఆలోచన విధాన్ని మార్చి అవసరం లేదంటే ఆ రోజు ఆ సంస్కరణ చేపట్టడం తప్పని కాదు నేను చెప్పాను. సంస్కరణలు కావాలి. నేను ఇప్పుడు కూడా సంస్కరణ ప్రవేశపెడతానంటున్నాను, ముందుకు తీసుకుపోతానంటున్నాను. కానీ ఆ ఫలితాలు సామాన్య ప్రజలకు వెళ్ళాలి. ఈరోజు ప్రపంచంలో 10 మంది రిచెస్ట్ పీపుల్లో 4 ఇండియా నుంచి వచ్చారు. అమెరికాలో 2 ఉన్నారు, జపాన్ నుంచి ఎవరు లేరు. అంటే సంపద వస్తూ ఉంది, కొంతమందికే పరిమితం అవుతా ఉంది, కొన్ని ప్రాంతాలకే పరిమితం అవుతా ఉంది. అట్లా కాకుండా మన ఆలోచన విధానంలో ఎవరైతే సామాన్య ప్రజలు ఉన్నారో వారిని పైకి తేవాలి. దానికోసం నేను ఎక్సర్సైజ్ చేస్తున్నాను. ఈ యొక్క టెక్నాలజీ ఉపయోగించాలి, సంస్కరణలు ఉండాలి. అదేవిధంగా చాలా తొందరగా సామాన్య ప్రజలకు ఈ బెనిఫిట్ రీచ్ కావాలి. ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు మాట చెప్తున్నారు, అసలు నేను ఇచ్చిన హామీలే కాదు ఇవ్వని హామీలను కూడా అమలు చేస్తున్నాను. మరి అలాంటప్పుడు అసలు జనంలో నా మీద ఎందుకు వ్యతిరేకత ఉంటుంది, చంద్రబాబు నాయుడు గారు ఎందుకు తిరుగుతున్నారు కానీ అన్నారు. మరి అలాంటి విమర్శలు రాజశేఖర రెడ్డి గారు చెబుతున్నట్లుగా అలాంటి పరిస్థితి ఉందా, లేక మీ యాత్రలో ఎలాంటి అనుభవం ఎదురవుతుంది? ఆయన చెప్పింది చేయకుండా అక్కడ అవన్నీ చేస్తున్న మాటలు చెప్తున్నాడు. ఉదాహరణకు మద్యపాన నిషేధాన్ని దశల వారీగా పెడతామన్నారు. దశల వారీగా బెల్ట్ షాపులు పెట్టే పరిస్థితి వచ్చారు. ఈరోజు ఇంకో పక్కన కరెంటు కూడా 12 గంటలు ఇవ్వాలని చెప్పి అన్నారు, 9 గంటలు అన్నారు, 7 గంటలు చేశారు, 4-5 గంటలు కూడా ఫీల్డ్లో రావడం లేదు. ఇంకో పక్కన 2,50,000 మందికి ఉద్యోగాలు ఇస్తామన్నారు, ఎవరికి ఇచ్చే పరిస్థితి లేదు. ఆ రోజు ఎరువులు కానీ ఇవన్నీ అందుబాటులో ఉంటాయన్నారు, ఎక్కడా వచ్చే పరిస్థితి లేదు. రుణాల మాఫీలో కూడా ఎప్పటికప్పుడు నాటకాలాడే పరిస్థితి వచ్చింది. నేనేంటే చెప్పేదానికి చేసేదానికి పొంతం లేకుండా ఆయన చేస్తున్నారు. కాబట్టి అవన్నీ కూడా ప్రజల్లో ఈరోజు సామాన్య ప్రజానికం, రైతులు ప్రతి ఒక్కరూ అప్పులు ఊబిలోకి వచ్చేసారు. పేదవాళ్ళు వాళ్ళు చాలా బాధపడుతున్నారు. అదే మరి చేతి వృత్తులు కుల వృత్తులు పూర్తిగా అయిపోయినాయి. ఆయన అసెంబ్లీలో చెప్పాడు 1350 కోట్లు ఖర్చు పెట్టి రాజీవ్ అభ్యుదయ యోజన కింద వెనుకబడిన వర్గాలు ఆదుకుంటా అన్నాడు. 13 కోట్లు 15 కోట్లు ఖర్చు పెట్టారు. ఇలాంటివన్నీ మాటలకు చేష్టలకు పొంతం లేకుండా మాట్లాడుతున్నాడు. అందుకే ప్రజల్లో కూడా వ్యతిరేకత వచ్చింది. వ్యతిరేకతే కాదు, చాలా అసహనం వచ్చింది. 230 సీట్లు వస్తాయని, 36 లోక్సభ స్థానాలు వస్తాయని ఆయన బల్ల గుద్ది మరీ చెబుతున్నారు కదా. ఆయన ఎప్పుడంటే చెప్తారు కదా, మన కూడా అదే చెప్పాడు. తెలంగాణ ఎలక్షన్ కూడా అదే చెప్పాడు. 16 అసెంబ్లీ గెలుస్తామని, 4 పార్లమెంట్ గెలుస్తామని మొన్న కూడా చెప్పుకున్నాడు. ఏమైంది?